పిలుస్తారు. మాఘమాసంలో వచ్చే ఈ రోజును సూర్యభగవానుడు తన 7 గుర్రాల రథంపై ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. క్షీరాన్నము లేదా పరమాన్నము ప్రాముఖ్యత. మీరు పేర్కొన్నట్లుగా రథసప్తమి రోజు పాయసాన్నం వండటం ఒక ప్రధాన ఘట్టం. శాస్త్రం ప్రకారం సూర్యుని రథం కేవలం ఒక వాహనం కాదు, అది కాలచక్రము. 7 గుర్రాలు, ఇవి సూర్యకాంతిలోని 7 రంగులు సంకేతము. ఆధ్యాత్మికంగా శ్రీ గాయత్రి, బృహస్పతి, ఉష్ణిక్ వంటి 7 వేదాల ఛందస్సులను సూచిస్తాయి. ఒకే చక్రం, ఈ రథానికి ఒకే చక్రం ఉంటుంది, అది సంవత్సర కాలానికి గుర్తు. ఆ చక్రానికి 12 ఆకులు 12 మాసాలు, నెలలు సూచిస్తాయి. సారథి అనురుడు, సూర్యుని సారథి అనురుడు అనగా తొడలు లేనివాడు. ఇది సూర్యోదయానికి ముందు ఉండే అరుణ కిరణాలకు సంకేతం. రథసప్తమి నాడు జిల్లేడాకులు తలపై పెట్టుకుని స్నానం చేయడం వెనుక గొప్ప అర్థం ఉంటుంది. అర్కం అంటే సూర్యుడు. జిల్లేడు చెట్టును సంస్కృతంలో అర్క వృక్షం అని పేరు. సూర్యుడికి మరో పేరు అర్కహ. ఈ చెట్టు సూర్యకిరణాలు శక్తిని అత్యధికంగా గ్రహిస్తాయి. రోగ నివారణకి జిల్లేడు ఆకుల్లోని ఔషధాలు గుణాలు ఉంటాయి. వీటిని తలపై, భుజాలపైన ఉంచుకుని స్నానం చేయడం చర్మవ్యాధులు తొలగి శరీరంలో ఉష్ణోగ్రత క్రమబద్ధమవుతుంది. 7 ఆకులు 7 జన్మలు. మానవుడు తెలిసి తెలియక చేసిన పాపాలు శరీరంలోని 7 కేంద్రాల్లో సప్తధాతులు నిక్షిప్తమై ఉంటాయి. జిల్లేడు ఆకులతో స్నానం ఆ పాపాలను రోగాల రూపంలో ఉన్నవి హరిస్తాయని నమ్మకం. శాస్త్ర ప్రకారం అలా చేయాలని చెప్తారు. చేయొద్దు అనుకుంటే చేయకుండా పర్వాలేదు. ఇక్కడ ఒక పౌరాణిక కథ ఉంది. కథలో ముఖ్యమైన ఘట్టం ఉంది. దక్ష యజ్ఞం జరిగినప్పుడు శివుని ఆగ్రహానికి గురైన వీరభద్రుడు దేవతలను దండిస్తాడు. ఆ సమయంలో సూర్యుని పళ్ళు కూడా రాలిపోతాయని పురాణాలు చెబుతాయి. దీని అంతరార్థం అహంకారంతో చేసే కర్మల వల్ల దైవిక శక్తి కూడా క్షీణిస్తుంది. రథసప్తమి నాడు సూర్యుడికి మళ్ళీ ఆరాధించడం ద్వారా ఆ శక్తిని పునరుద్ధరించుకోవడానికి ఇది సూచిస్తుంది. నైవేద్యము చిక్కుడు పందిరి. రథసప్తమి నాడు చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడు ఆకులలో నైవేద్యం పెడతారు. చిక్కుడు ఆకులు చలికాలంలో ముగిసి ఎండాకాలం మొదలయ్యే సమయంలో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పాలు పొంగించడం. సూర్యరశ్మి పడే చోట ఆవు పాలను పొంగించడం అనేది సమృద్ధికి మరియు ప్రకృతి ఆరాధనకి చిహ్నం. ఇక్కడ సూర్యభగవానునికి ఎదురుగా సూర్యరశ్మి పడే చోట పెట్టి పొంగలి వండుతాం కదా. ఆ వండిన పొంగలి ఎలా అయితే పాలు పొంగినట్లు సూర్యభగవాను అనుగ్రహం వల్ల మన జీవితాలు కూడా అలాగే సంతోషంగా పొంగి పొర్లాలని కోరుకుంటారు. ఈ ప్రసాదాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి సూర్యుడికి నివేదన చేస్తారు. పాయసం వండేటప్పుడు సూర్యబింబం పాలలో కనిపించేలా చూస్తారు. ఇది సూర్యుడు మన ఇంటికి వచ్చి మన ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాడనే భక్తికి నిదర్శనం. సూర్యుడు సవితృదేవత, మన బుద్ధికి ప్రేరేపించేవాడు. నామాలు: ఓం మిత్రాయ నమ, ఓం రవయే నమ, ఓం సూర్యాయ నమ. ఇలా 12 నామాలతో నమస్కారం చేయడం వల్ల మన వెన్నుముక దృఢంగా మారుతుంది. దృష్టి దోషం. సూర్యాధారణ చేసిన వారికి నేత్రదోషాలు దరిచేరవు అని చక్షుషోపనిషత్తు చెబుతోంది. ముగింపు: రథసప్తమి అనేది కేవలం ఒక పండగ మాత్రమే కాదు, అది మన శరీరాన్ని ప్రకృతి శక్తులతో, ముఖ్యంగా సౌరశక్తితో అనుసంధానించే ఒక గొప్ప ప్రక్రియ. సూర్యుని లేని జీవం లేదు, అందుకే ఆయన్ను ప్రత్యక్ష నారాయణుడు అంటాము. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదములు.